హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు అమ్ము అమేజింగ్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ నేను మీ కళావతి. మరి మా ఆయన అయితే డ్యూటీ నుంచి వచ్చేసారండి. నేను బయట ఏం చేస్తున్నారో చూద్దామా? మరి పదండి, లేట్ ఎందుకు. ఏండి ఏం చేస్తున్నారు? చూడు ఎలాగా ఎంత చీకటి అయిపోయింది, ఏమీ కనిపించట్లేదు. రాత్రి అయిపోయింది. రాత్రి ఏం అవ్వలేదు, మధ్యాహ్నము అవుతుంది. కానీ మోసం చూడండి ఎలా ఉందో. సడన్ గా అయితే చేంజ్ అయింది, చుట్టూ చీకటిగా ఉంది, గాలి వర్షం వచ్చేలా ఉంది. మా ఆయన అయితే అమ్ము గార్డెన్లో మొక్కలన్నీ అయితే జాగ్రత్తగా పెట్టుకుంటున్నారు, గాలి వర్షంకి ఏమైపోతాయా అని. కానీ పైనున్నవన్నీ కింద పెడుతున్నారండి, వర్షంలో తడిస్తే. ఇక్కడ ఈ పైన మొక్కలన్నీ కింద పెడితే కొంచెం ఫ్రెష్గా అవుతాయని కింద అయితే పెడుతున్నారు. ఓ, ఈ వర్షం వచ్చేసింది. అరే, పాప వచ్చే టైం అయింది, వర్షం పట్టుకుంది. ఇప్పుడు వరకు అయితే ఎండ ఉండండి, సడన్గా అయితే ఇలా చీకటిగా అయిపోయింది ఈవినింగ్ అయ్యేలాగా. చూడండి ఎంత చీకటిగా. ఓ, ఈ వర్షం అయితే వచ్చినలాగా ఉంది గట్టిగా. సరే, వర్షం మా పక్కన ఎట్టండి. కానీ ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా మార్నింగ్. అది ఏం ఇన్సిడెంట్ చెప్పండి? ఎప్పుడూ జరగలేదు అలాంటి ఇన్సిడెంట్. నికోబార్లో మనం ఎప్పుడు ఆలోచించలేదబ్బా. హెలికాప్టర్ ఈరోజు సముద్రంలో పడిపోయింది. ఇంతకుముందు మనం ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ దేవుడి దయతో ఎవరికి ఏమీ అవ్వలేదు. అది పడిన చోటు ఏంటంటే కాస్త సముద్రంలో ఇసుక దిబ్బలు ఉండడంతో జనంకి అందరికీ ఇన్సిడెంట్స్ దెబ్బలు ఏం పెద్దగా తగలలేదు. వెంటనే ఏంటంటే అందరికి ఎంతమంది ఉంటారు? 7 మెంబర్స్ ఉంటారు. 7 మెంబర్స్ కల్లా రెస్క్యూ సేఫ్ తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టున్నారు. చిన్న చిన్న ఏవో దెబ్బలు, కొందరు ఒక వేడి నీరు తాగుంది అంతే. కానీ ఏం ప్రమాదం లేదు, అందరూ మంచిగానే ఉన్నారు. పైలట్స్ కూడా పోలీస్ టీం వెళ్ళి తీసుకొచ్చింది. ఇంకా దాని గురించి ఎవరు ముందుగా చూసారు తెలుసా మీకు? చూసింది ఎవరో తెలియదు, కానీ అటువైపు ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ డివిజన్ డోగి ఏదో సర్వేకి వెళ్తున్నాం. వాళ్ళు చూసి సడన్లీగా ఏంటంటే సేవ్ చేశారు వెళ్ళి వాళ్ళు. చాలా జోరు అయిపోయిందండి. మా ఆయన న్యూస్ చెప్తూనే ఉన్నారు, వర్షం మధ్య పట్టుకుంది. సుపాడి పెట్టున్నారు అక్కడ, తడిసిపోతాయని తీసేశారు. అరే, పాప ఎలా వస్తుంది చూడండి, ఎంత వర్షం సడన్ గా. అండమాన్లో వర్షాలకు నమ్మలేమండి, ఎప్పుడైనా రావచ్చు. మార్నింగ్ నుంచి అయితే ఎండును, గాలి కూడా చూడు ఎలా ఉంది. గేట్ వేసి వచ్చేయండి. న్యూస్ సగంలోనే ఆపేశారు. గొడవ తీసుకున్నాళ్ళండి. మరి ఎలి అయితే నీటిలో పడిపోయింది కదా, మరి ఎవరు చూసారు ముందని చెప్పారు? అప్పుడు వర్షం వచ్చింది, ఇప్పుడు చెప్పండి. ముందు ఎవరో చూసారో తెలియదు, కానీ అటువైపు ఏంటంటే మా డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ డివిజన్ డొంగి అటువైపు ఏదో సర్వేకి ఎందుకో వెళ్తుందంట. వాళ్ళు చూసి సడన్లీగా వాళ్ళు రూట్ తిప్పి ఇటువైపు వచ్చి ఆ డొంగిలోనే ఆ ప్యాసింజర్స్ అందరికీ తీసుకొచ్చారు. సడన్లీగా డొంగి వెళ్ళడంతో ఆ 7 సేఫ్గానే ఉన్నారు. అంతేపాటు ఎలి పడిన చోట ఎక్కువగా నీరు తక్కువగా ఉందన్నమాట. అది కొంచెం ఎస్టీ ఏరియాలో ఇసుక దిబ్బలు ఉన్నాయి కూడా. దానికి ఏంటంటే మనిషికి ఎవరికి కూడా ఏమీ దెబ్బలు ఏమి తగలేదు, అందరూ సేఫ్. మంచిదైంది కదా, ఏమీ అవ్వలేదు. లేకపోతే ఎప్పుడు ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఇలాగా ఎలి నీటిలో పడిందని. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏది అవ్వలేదు, ఫస్ట్ టైము. కానీ దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ అవ్వలేదు. చిన్న చిన్న దెబ్బలు ఏవో జరుగున్నాయి, జడిసిపోయినారు కూడాను, పర్వాలేదు. అందరూ ప్రమాదం మరి ఎప్పుడు చూడలేదు కూడా. హాస్పిటల్లో అందరూ సేఫ్గానే ఉన్నారు, అంతా చక్కగానే ఉంది. మరి ఇక్కడ ఏంటంటే టీం మొత్తము పోలీస్ టీము మరియు ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్ కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ అందరూ వెళ్ళి దాని గురించి తెలుసుకుంటున్నారు. ఏమైందో క్లియర్ గానే ఏంటి ఎలాగనేది ఆ తర్వాత తెలుస్తుందేమో. ప్రస్తుతానికి అందరూ సేఫ్. నేను ఇంట్లోపల ఉన్న బయట అందరూ అనుకుంటున్నారు ఏమైందనేసి వేగంగా వెళ్ళి చూస్తానికి ఇలా జరిగిందనమాట.
సడన్ గా అంటే మీకు కాల్ చేశాను అప్పుడు. పర్వాలేదు. ఎవరో చిన్న చిన్న ఫొటోస్ కూడా తీసుకున్నారు, పెడతాను చూడండి. కానీ ఏమి ఎవరికి ఏం అవ్వలేదు, అంత సేఫ్. అదే వర్షం కూడా అయితే బాగానే వస్తుంది. మీరు కూడా వెళ్ళారా అక్కడికి? నేను వెళ్ళామంటే దగ్గరికి వెళ్ళలేము, అది చాలా దూరంలో ఉంది కొంచెం కదా. అదే దూరం నుంచి మేము జెట్టి పై నుంచి చూసాము, మాయాబందర్ జెట్టి దగ్గరికి వెళ్ళాము, జెట్టి దగ్గర నుంచి చూసాము. మరి అక్కడ పైలట్స్కి తీసుకొచ్చారు, పోలీస్ బోర్డులో తీసుకొచ్చారు. పైలట్స్ కూడా చక్కగానే ఉన్నారు. పైలట్స్ వచ్చేటప్పుడు నేను అక్కడ ఉంటుంది, జెట్టీలో ఉంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, వర్షం అయితే వస్తుంది, చాలా జోరుగా వస్తుంది. మరి టైం కూడా అయింది, పదం తిందామా? పదా. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎలి క్రాష్ అయింది మాయాబందర్ లో అని చెప్పాను కదా. కొన్ని పిక్స్ అయితే నాకు అక్కడ ఉండండి, అవే అప్లోడ్ చేస్తున్నాను, చూస్తారని.